వేదాంతద్వైతత్పద్యం మంత్రమంత్రార్థం గురుం శ్రీమన్నారాయణాచార్యమద్గురుం సమపాస్మహి. ఇక్కడ తిరుమాళిక్కలం 62 తిరుమూழிక్కలం అంటే కొలం అంటే కొలం. ఆ 62 దివ్యక్షేత్రం గురించి మనం చెప్పుకుంటున్నాం. దీనికి తిరుమాళిక్కలం అని పేరు. దీనికి అప్పన్ శ్రీసూక్తినాథుడు అని అమ్మవారు. శ్రీసూక్తినాథుడు అమ్మవారి పేరు మధురవేణి. హరిత మహర్షికి ప్రత్యక్షమయ్యారు నమ్మాళ్ళవారిలో. ఆయన కీర్తించారు స్వామి. ఎందుకంటే సదాచార్యాన్ని అందరికీ కూడా ప్రసాదించారు కదా, అందుకని అష్టలక్ష్మి సమేతం ఇక్కడ. అంటే 62 సంఖ్య 8 వస్తుంది. అంటే అష్టలక్ష్మి ఉంటుంది. లక్ష్మి మధురవేణి. కేరళలో ఆల్వాయి స్టేషన్లో దిగి బస్సులో దిగి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం చేరవచ్చు. కలం అనగా కొలను, పుష్కర్ణి సన్నిధి. ఈ సన్నిధిలో పెద్ద కొలను ఉంది. కలం అంటే కొలను. ఇక్కడ తిరుమాళిక్కలం అని పిలుస్తారు. పూర్వం హరితుడు అనేటువంటి మహానుభావుడు తపస్సు చేశాడు. ఆయన కోరిక ఏంటంటే జనులందరూ కూడా తరించాలి, వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించాలి. ఆచరించడం వల్ల మనకి అందరికీ కూడా సదనుష్ఠానం ఏర్పడుతుంది. అందరికీ కూడా అందరూ సద్బుద్ధి కలిగి ఉంటారు. ప్రతిదినం యోగం ప్రాణాయామం చేయాలి. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. రోగాలన్నీ పోతాయి ప్రాణాయామం చేస్తే. అందుకని ఆ యోగాన్ని ప్రసాదించేటువంటి స్వామి వారు. అలాగే ప్రజలందరూ సదనుష్ఠానంతో వర్ధిల్లాలని కోరుకున్నారు కనుక అలాగే స్వామి ప్రసాదించారు కూడా. సదనుష్ఠానాన్ని ప్రసాదించారు, అనుగ్రహించారు. అందరికీ శ్రీసూక్తులు ఇచ్చారు కనుక ఆయన్ని శ్రీసూక్తులు అంటున్నాడు. ఆ శ్రీసూక్తులు చాలా మధురంగా ఉంటాయి కనుక ఆవిడ అమ్మవారి పేరు మధురవేణి అని అన్నారు. ఈ మధురవేణి అనే అమ్మవారు ఉన్నారు కదా, ఇటువంటి అమ్మవారు మధురంగా ఉంటాయి మాటలన్నీ కూడా. అందుకని శ్రీసూక్తునాన్ని దర్శనం చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడి నుంచి శ్రీసూక్తునాన్ని దర్శనం చేద్దాం అనుకుంటున్నాం. ఏం చేయాలంటే మనం కూడా సదాచారాలను ఆచరిస్తే, ఆ పురాణాలని మనం చదివితే, ఆ చదివిన ప్రకారం మనం నడుచుకోగలిగితే అప్పుడు దర్శించినట్టు. కానీ దర్శించి లోపల చేసి అక్కడ వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి బయటికి రావడం కాదు, ఆచరించాలి. అప్పుడు గర్భాలయానికి ఎడమపైన సీతారక్షణ, హనుమల రక్షణ, భరత శత్రుఘ్న ప్రవాసమేతి సీతారాములు ఉంటారు. కానీ విగ్రహాలు కనిపించవు. అంటే విగ్రహాలు కనిపించకపోతే మన పూజ ఏంటంటే భగవంతుడు మనస్సులో ఆరాధన. అదే రామదాసు కూడా అన్నారు, ఈ కోళ్ళు దేవాలయాలు కట్టడం కాదు, అసలు మనస్సులో ఉండాలి. ఆ మనస్సుల్లో ఉండబట్టే మనకి భారతదేశంలో ఇంతసేపు కూడా ఈ హిందూ మతం వర్ధిల్లుతుంది, నాశనం అయిపోకుండా ఉంది. ఇంకా అంటే ఆరాధన చేస్తారు. అలాగే అక్కడ అంటే భక్తి పారవస్యంతో ఉన్న వారికి భగవంతుడు సాక్షాత్కారం ఏర్పడుతుంది. అక్కడ ప్రమాణాలు అక్కర్లేదు, ఆరాధనలు ఉండాలంతే. విగ్రహాలు కనిపించక్కర్లే, విగ్రహారాధన లేదు అక్కడ. ఆ ప్రాంగణంలో గోపాలకృష్ణ ఆలయం ఉంది. ఆలయంలో కూడా విగ్రహం కనిపించవు. అది తీసేసారో పట్టుకుపోయారో, టిప్పు సుల్తానా ఎవరో పట్టుకుపోయారో తెలీదు. కానీ అక్కడ గోపాలకృష్ణుని దేవకీ సుత గోవిందా అని ఆ కృష్ణుడిని ఆరాధన చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుని సాన్నిధ్యం ఇక్కడ ఉందని భావించాలి. భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. విగ్రహాల కంటే మనస్సులో భక్తిభావం గొప్పది అని భగవానుడు ఆశించి, అది ప్రేమ. అంటే భగవంతుడి యందు భక్తుడికి ఉన్నటువంటి ప్రేమ. విగ్రహం కనిపించండి. విగ్రహం కనిపించగానే ఏ లోహం చేసింది, ఎంత ఖరీదు, దాని మీద కిరీటం ఉంది, అక్కడ ఆభరణాలు ఉన్నాయి, అవి దొంగలు ఎత్తుకుపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఈ భావం ఉంటే అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ ప్రదేశమే స్వామి లేని చెట్టు ఎక్కడైనా ఉందా? అన్ని చోట్ల ఉన్నాడు కదా. అందుకని ఆ ప్రదేశంలోనే కూడా ఉంటాడు. దివ్యమంగళ విగ్రహాలుగా ఏం చేసి ఉండడమే మన మనస్సులో ఎప్పుడు కూడా. ఇక్కడ మంగళవాద్యాలు కూడా ఉండవుట. అంటే యోగం కదా, యోగం చేస్తారు. యోగం జరిగే చోట మంగళవాద్యాలు ఎందుకు?
నిశ్శబ్దంగా ప్రాణాయామం చేస్తూ ఉంటారు, ధ్వని ఉండదు. అక్కడ యోగం చేస్తూ ఉంటారు, మనం యోగం చేస్తూ ఉంటాం. ఆ యోగం చేసే చోట ఈ తిరుమాడిక్కల స్వామి శ్రీ సూక్తునాడు ఏం చేసి ఉంటాడండి? యోగం చేసే చోట, పురాణాలు చదివే చోట, ఆంజనేయ స్వామి ఎత్త రఘునాథకీర్తనం, తప్ప రథమస్త కాంచనం, బాష్వాది వర్గంలోచనం అని ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటారో మన కీర్తనలో అలా ఆంజనేయ. అలాగే ఇక్కడ మనకి ఈ సదనుష్ఠానం సదాచారం ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ లక్ష్మీదేవి వారు శ్రీ సూక్తునాథుడు భార్య, శ్రీ అమ్మవారు, ఆ మధురవేణి ఆవిడ ఉంటారు. ఆవిడే అక్షలక్ష్మి. అంటే అక్కడ సదాచారం యోగం అభ్యాసం చేసిన చోట ధ్వని ఉండదు. ఆ ధ్వని ఎందుకు? మళ్ళీ మంగళవాద్యాలు, ఆ మంగళవాద్యాలు కూడా ఉండవు. ఇక్కడ ఓనం భంగం బాగా చేస్తారు. బాగా చేసేటువంటి పండగ ఏది? ఓనం పండగ. ఓనం పండగ చేస్తారు. ఎందుకు చేస్తారంటే అక్కడ సదాచారం యొక్క ఈ సన్నిధులు ఏంటంటే దివ్యస్థలాలు ఎప్పుడు కూడా 4:30 ఉదయం దగ్గర నుంచి 11 వరకు ఉంటాయి. లేదా అక్కడ దివ్యస్థలాలు ఉండే స్థలం అంటే కానీ 12కి 1 గంటకి ఉండవు. ఆ లోపల దర్శనం చేసుకోవాలి. అలాగే సాయంత్రం 5 నుంచి 7:30 వరకే ఉంటాయి. 8 గంటలకు వెళ్తే ఉండదు సన్నిధి. కనుక ఇది క్షేత్రం మార్గం కేరళలోని ఆల్వాయ్ రైల్వే స్టేషన్లో 12 కిలోమీటర్లు బస్సులో వెళ్ళాలి. అది ఎర్నాకుళం నుండి కూడా పోవచ్చు. అంటే ఎర్నాకుళం అందరికీ తెలిసిందే, కేరళలో పెద్ద గ్రామం, పెద్ద సిటీ అది. ఆల్వాయ్ నుంచి కూడా వెళ్ళవచ్చు. కానీ ఆ ఊళ్ళో ఏమీ సౌకర్యాలు ఉండవు. పెరుమాళ్ తిరుముడి అంటారు, పెరుమాళ్ కోవిల్ అంటారు దీన్ని. పెరుమాళ్ కోవిల్ మూలక్కలం ఊరి పేరు, ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఇది మొదటి భాగం. ఇది హరి తపసాం విపాకాత్ శ్రీ సూక్తనాథాయ ధర్మరక్షకాయ మధురవేణి సమేతాయ మంగళం. హరితరుషి తపమాచరించి శ్రీ సూక్తనాథుడు కటాక్షించే మనలందరికీ ధర్మరక్షణ చేసిన భగవానుడు మధురవేణి సమేతుడై మనకు మంగళములు కలిగించుగాక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణార్దయే చక్రవర్తి తనూజాయై సార్వభౌమాయై మంగళం. దాంట్లో నిన్న పాటు భాగంలో చెప్పినట్లు ఆ శ్రీ సూక్తనాథుడు ఈయన ఇందులో చూపించారు. తర్వాత ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండే దేవాలయాలన్నీ కూడా అలాగే ఉంటాయి. అందులో విగ్రహాలు ఉన్నా కూడా కేరళలో దేవాలయాలు అలా సౌందర్యంగా చక్కగా ఉంటాయి. అటువంటి సౌందర్యమైనటువంటి దేవాలయాలని మనం చూస్తున్నాం. అలాగే ఇంకోటి ఇక్కడ ఉన్నది ఇలా ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఉంది, అది మీకు విశదంగా ఉంది. అటువంటి సుందరమైనటువంటి దేవాలయాన్ని మనం సేవించుకోవాలి ఎప్పుడైనా సరే. అందరూ కూడా ఆ స్వామి ఎందు శరణాగతి చేయాలి. ఓం యోగిని నమః అని యోగం చేసి మనకందరికీ యోగాన్ని సదాచారాన్ని ఇచ్చారు. ఎవరి ద్వారా? అక్కడ ఉండేటువంటి రామానుజుల ద్వారా, మరి శంకర్ల ద్వారా, మరి అనేక మంది మహాపురుషుల ద్వారా మనకి సదాచారాన్ని అందించారు. కాబట్టి ఆ సదాచారాన్ని మనం ఆచరిస్తూ మనం ఆ స్వామిని శరణాగతి చేద్దాం. స్వస్తి.